లేదా నాకు పెళ్ళైపోయింది ఇదిగో అని చెప్పి ఫ్యామిలీని పరిచయం చేశారు తెలుసా. నివేత థామసే. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే తనకి పెళ్ళంటూ జరిగినటువంటి ప్రచారంపై నివేత థామస్ గారు రియాక్ట్ అయ్యారు. తన కొత్త సినిమా 35 చిన్న కథ కాదు ఈ టీజర్ రిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాను, దాన్ని చూసి చాలా మంది నాకు పెళ్ళైపోయిందని చెప్పి అనుకున్నారు. దానిపై వార్తలు రాగానే ఆ ఫోటో పంపించి అవునా అమ్మ మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని చెప్పి అడిగాను అని చెప్పి అన్నారు. మరి ఆ సినిమాలో తన భర్తగా నటించినటువంటి విశ్వదేవ్, కుమారుడుగా నటించినటువంటి పిల్లలిద్దరిని కూడా ఉద్దేశిస్తూ నాకు పెళ్ళయింది, ఈయనే నా భర్త, వీళ్ళ నా 2 పిల్లలు అరుణ్ వరుణ్ అని చెప్పి సరదాగా చెప్పారు. అండ్ ఆ సినిమాలో తల్లిగా నటించడం ఒక సవాలుగా ఉందని చెప్పి టీజర్తో సినిమా కథాంశం ఏంటో అందరికీ పరిచయం అయిపోయింది అని చెప్పి, ఇంతవరకు అందరూ కూడా పిల్లలను మేడం అనో అక్కనో అనేవారు, ఇప్పుడు అమ్మ అని పిలిచారు అంటూ ఆనందంగా ఉందంటూ చెప్పారు. తిరుపతి నేపథ్యంలో జరిగేటువంటి కథతో డైరెక్టర్ నందకిషోర్ ఇమాని ఈ సినిమాని తెరకెక్కించారు. హీరో రాణా గారు సమర్పకుడిగా వ్యవహరించారు. ఆగస్టు 15న మన ముందుకు రాబోతుంది 35 ఇది చిన్న కథ కాదు.